ఎండవేడికి అలసిపోయిన వారికి క్విక్గా ఎనర్జీ ఇస్తుంది చెరుకు రసం. ఈ చెరుకులో చాలా రకాలున్నాయి. వీటిలో సంగారెడ్డి జిల్లాలో సాగయ్యే బాసట్ చెరుకు రసానికి సమ్మర్లో ఫుల్ డిమాండ్ ఉంటుంది. వేసవిలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, శివారు, పట్టణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన చెరుకు రసం బండ్లు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది చెరుకు రసాన్ని ఇష్టంగా తాగుతుంటారు. చెరుకు పంటలో ప్రత్యేకమైన వెరైటీ బసట్. ఇందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి. సంగారెడ్డి జిల్లాలో 2000 ఎకరాల్లో బాసట్ చెరుకు సాగవుతుంది. వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉండే బాసట్ రాష్ట్రమంతటికి ఇక్కడి నుంచి సరఫరా అవుతుందని చెబుతున్నారు రైతులు. అయితే చెరుకు బండికి పాల కోసం వేసామన్నట్లు హైదరాబాద్ కూడా పోతాము. ఇట్లా బేరపడి వచ్చి తీసుకుపోయి నరికినాక మర్రా మసాలా వేసి మర్రా నీళ్ళు పెడితే మర్రా 2 సంవత్సరాలు అయితే అనుకో చెరుకు పేటకి పంపేది గట్టిగా ఉంటుంది. ఇదేమో మన జ్యూసుకు పంపేదేమో మెత్తగా ఉంటుంది. ఇలా పాలు మంచిగా వస్తాయి అనుకో. ఎన్నో రకాలు ప్యాటరీకి వెళ్తుంది. ఇదేమో బాసట్ చెరుకు మన జ్యూస్కి ఒక్కటే పనికేస్తుంది. ఇక్కడ నుంచి కావాలంటే మేమే కూలీలను పెట్టి కట్ చేసిస్తాము, లేదంటే వాళ్ళు వచ్చి వాళ్ళే కట్టింగ్ చేసుకొని తీసుకొని వెళ్తారు డిషంలో. ఎక్కడైనా ఇక్కడ హైదరాబాద్ ఏమి, సంగారెడ్డి ఏమి, జైరాబాద్ ఏమి, ఎక్కడైనా చాలా దూరం రైతులు వచ్చి కొండపోతారు. తెల్ల రంగులో ఉండే బాసట్ రకం చెరుకు రసం చాలా రుచిగా ఉంటుంది. దీనికి పూత ఉండదు. చక్కెర ఫ్యాక్టరీలకు తరలించే చెరుకులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది, కానీ ఇందులో జ్యూస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వెరైటీ చెరుకు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, జరాసంగం, మొగడంపల్లి, కోహీర్ మండలాల్లో ఎక్కువగా సాగవుతుంది. ఏటా ఫిబ్రవరి నుంచే వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర చెరుకును కొని తీసుకెళ్తుంటారు. ఎండల తీవ్రత టైంలో ఈ చెరుకు డిమాండ్ మరింత పెరుగుతుంది. ఈ చెరుకులలో చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా బాసట్ చెరుకు అనేది చాలా అరుదుగా దొరుకుతున్నది. చాలా రకాల చెరుకులు ఉన్నప్పటికీ అవన్నీ ఫ్యాక్టరీలకు మాత్రమే పనిచేస్తే ఈ బాసట్ చెరుకు అనేది మనకు ఇక్కడ జ్యూస్ రకంగా, అదేవిధంగా బెల్లానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన పంటను మన జహీరాబాద్ ఏరియాలో మాత్రమే పండించడం ఒక గొప్ప విషయంగా భావిస్తున్నాం మేము. ఏప్రిల్ మేలో బాసట్ చెరుకు టన్ను 4000 నుంచి 5000 వరకు ధర పలుకుతుంది. రెగ్యులర్ గా చెరుకు సాగు చేసే రైతులు అదనపు ఆదాయం కోసం ఈ రకాన్ని పండిస్తుంటారు.